మీరు కూడా ఈ సినిమా నుంచి సంగీత్ గారు అని చెప్పి ప్రతి ఒక్కరు పిలిచేటట్టు అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, సో స్వీట్. బట్ నేను ఏదో ఊరికి జోక్ చేస్తాను సార్. మీరు నన్ను సంతోషం ప్రాబ్లం లేదు సార్. మా అన్నే కదా సార్. సంతోష్ అన్న, శోభన్ అన్న, ఒకటి మా నాన్న, ఒకటి మా అన్న. నాకు అస్సలు ప్రాబ్లం లేదు సార్. ఊరికే అలా ఆట పట్టిద్దామని అంతే. లాస్ట్ 2 questions నిహారిక గారు, హియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్. ఇట్స్ ద డే ఫర్ యూ టుడే. యాక్చువల్గా ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో ఆల్సో చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలియకుండా అయింది ఈరోజు హనుమాన్ జయంతి. సో దట్ మార్నింగ్ నుంచి ఆ ఎనర్జీ నా వెనకాలే ఉన్నట్టుంది నాకు. ఒక క్వశ్చన్ ఏంటంటే నిహారిక గారు, యాక్చువల్గా థియేటర్కి జనాలు రావాలంటే ఈ మధ్య కొంచెం కష్టంగా ఉంది. జనాలు రావట్లేదు థియేటర్కి. ఒక టీజర్ ఆ ట్రైలర్ నంబర్ ఆఫ్ వ్యూవర్షిప్ వస్తే జనాలు థియేటర్కి వస్తుంది అన్నది ఒక మిత్ ఉంది. బట్ థియేటర్కి జనాలు రావాలంటే వాట్ యాక్చువల్ రీజన్ అంటారా? మీరు ట్రైలర్ ఆ టీజర్ చూసి వస్తారంటారా, లేదా వాట్ ఈస్ యాక్చువల్ రీజన్? ఆర్ కాంటెంట్ ఈజ్ అ కింగ్ అంటారా? కాంటెంట్ ఈజ్ ద కింగ్. ఎందుకంటే థియేటర్స్కి వచ్చిన తర్వాత నచ్చకపోతే అక్కడ మనం ఏం మతలబ్ చేయలేం. కానీ అక్కడ దాకా మనం తీసుకురావడానికి వాళ్ళకి చెప్తూ ఉండొచ్చు, వాళ్ళకి కనపడుతూ ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు మనం సినిమా వాజ్ ద ఓన్లీ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి. అంటే చాలా కష్టపడి డే అంతా అయిపోయిన తర్వాత సినిమా అంటే దానికోసం చాలా ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళు. మనకి ఇప్పుడు ఆన్ ద ఫింగర్ టిప్స్ ఫోన్లో ఇంటి దాకా వస్తుంది సినిమా. ఇలాంటి వెన్ ద మూవీస్ కమింగ్ ఎంటర్టైన్మెంట్ మన డోర్ స్టెప్ దాకా వస్తున్నప్పుడు మనం ఆబ్వియస్లీ విల్ బికమ్ మోర్ లేజీ, విల్ బికమ్ మోర్ కంఫర్టబుల్. ఆ టైంలో మనం లేదు, మీరు ఇంటి నుంచి బయటకు వచ్చేలాగా మేము ఒక సినిమా చేసామని చెప్పడం, వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం ఇస్ ద కింగ్ నౌ. ఈ మూవీ సెకండ్ కింగ్. ఫస్ట్ కింగ్ ఇస్ కంటెంట్. ఈ మూవీ చిరంజీవి గారికి లేదా రామ్ చరణ్ గారికి, పవర్ స్టార్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు? ఏదైనా ప్లాన్ అంటే నేను ఎంత చేసినా మీకు తనివి తీరదని నాకు అర్థమైంది సార్. పవన్ కళ్యాణ్ గారు చేయరా మీకు ప్రమోషన్ అని తారక్ గారు అడిగారు. సరే అన్నారు. మా అన్నదైనా కూడా నేను మా టీంని తీసుకెళ్తాను, తారక్ గారు హ్యాపీ ఫీల్ అవ్వడానికి అనుకున్నాను సార్. దాని తర్వాత రామ్ చరణ్ గారిని ఎవరు అడిగారు చెప్తాను సార్. మీరే సార్ రామ్ చరణ్ గారికి మన ఇంటర్వ్యూ అప్పుడు మీరు అడిగారు, చరణ్ ఆఫ్ కెమెరా అనుకుంటా, రామ్ చరణ్ గారు యూనో పెద్ద ఈ టైంలో చేయొచ్చు కదా అని చెప్పి మా టీం అందరిని తీసుకెళ్ళాను సార్. ఎందుకు సార్, చేస్తాను కదా సార్ మెల్లమెల్లగా, డాడీ చేశారు కదా సార్ కమిటీ కుర్రోళ్ళు మాకు ఉంది కదా అని చెప్పి ఐ కాంట్ గో అండ్ ఆస్ దెమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ సార్. వాళ్ళు నేను అడిగితే చేస్తారు, 1 సెకండ్ ఆలోచించకుండా చేస్తారు. కానీ దట్స్ దేనికి వాడాలి, దేనికి వాళ్ళ ఏమంటారు స్ట్రెంగ్త్ ఆఫ్ పబ్లిసిటీ నేను వాడుకోవాలి నా సినిమాకి. ఏ సినిమాకి ఏది కావాలని నేను సెలెక్ట్ చేసుకుంటాను సార్. వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు నా దగ్గర. నిహారిక గారు, ఇక్కడ ఎవరికి కూడా ఈరోజు సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి, రేపు రిలీజ్ అవుతుందన్న ఆందోళన ఒక్కడ మొహంలో కూడా ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెంట్ కూడా బయట ఎందుకు సార్ ప్లీజ్. నేను ఓవర్ కాన్ఫిడెంట్ గా కాదండి. రామ్ చరణ్ గారు ఏమన్నారు నిన్న, ఇండియానా జోన్స్ రేంజ్ లో తీసుకుని ఆవిడ చెప్పారు ఒక సీక్వెన్స్ అండి అక్కడ, అందులో ట్రాప్ సీక్వెన్స్ అని అన్నారు ఆయన. అది ఒకసారి చూడండి. ఏదో మాకు అంటే మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపిస్తుంది. లోపల చాలా టెన్షన్ నటిస్తున్నాడు అనమాట. లేదు సార్, లోపల మంచి సినిమా తీసుకుని కాన్ఫిడెన్స్ చాలా ఉంది సార్. మాది ఏంటంటే ఇంకా ఎలా రీచ్ అవ్వాలి, ఎంతమంది ప్రేక్షకుల్ని ఎలా తీసుకురావాలని ఒకటే టెన్షన్ కనపడుతుంది సార్ మాలో. ఎందుకంటే కాంటెంట్ మీద మాకు భయం లేదు సార్. మేము ఫస్ట్ డే ఏమనుకుని స్టార్ట్ చేసాము, కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు సార్ మేము ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకుని ఒకటి అనౌన్స్ చేసాం సార్, సినిమా ఇలా చేస్తున్నామని చెప్పేసి. అప్పుడు ఏదైతే మైండ్లో ఉందో ఒక మంచి సినిమా తీయాలి అని, ఇప్పటికీ అదే ఉంది సార్. ఇప్పటికీ మంచి సినిమాని తీసాం సార్. అది ఆడియన్స్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా ఈజీగా ఒక సినిమాని కేటగరైజ్ చేస్తారు సార్. ఇది యూత్ మాత్రమే చూడొచ్చు, ఇది ఓన్లీ కపుల్స్ చూడొచ్చు, లేదా ఇది ఓన్లీ ఫ్యామిలీస్ చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా ఎలా చెప్పాలి, ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీలో యూత్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి ఒక కేటగిరీ అనేది లేదు, అందరు చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా మేము మాటికి ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అనే టాపిక్ తెస్తామంటే ఇది అందరూ చూడాల్సిన సినిమా సార్.